షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఈరోజు శ్రీపతిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే మన ప్రిన్సిపల్ మేడం ఉన్నారో మంజులా మేడం, ప్రిన్సిపల్ మేడం పద్మజ మేడం, ప్రిన్సిపల్ సార్ హయ్యర్ సెకండరీ స్కూల్ అయిన సంపత్ సార్, చిన్నపిండియాల కాంప్లెక్స్ ప్రిన్సిపల్ అయినటువంటి సంపత్ సార్ అండ్ అశోక్ సార్ అండ్ సత్యనారాయణ సార్, వీళ్ళందరూ ఒక్క మోటివేషన్తో నేను విష్ణువర్ధన్, కోవకుల విష్ణువర్ధన్, హైదరాబాద్లో విష్ణు ఐఏఎస్ అకాడమీలో అడ్వకేట్లా కూడా చేస్తాను. వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నేను నా వంతు కృషిగా ఈ స్కూల్లో ఈరోజు స్పోర్ట్స్ కిట్ అండ్ టీషర్ట్స్, బ్యాగులు మరియు అంబ్రెల్లాలు, గొడుగులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ కన్నా మెరుగ్గా క్లాసెస్ ఉన్నాయి అని చెప్పడమే కాదు, నేను కూడా చూశాను శ్రీపతిపల్లి స్కూల్లో చాలా లాజికల్ స్టడీస్ చాలా ఈజీగా గుర్తుంచుకునే విధంగా వీళ్ళు సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు టీచర్లు. అది చాలా ముచ్చటేసింది, నాకు కూడా అనిపించింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఇలాంటి సిస్టమ్స్ లేవు. సో మనం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే ఉందో వ్యతిరేకత అబద్ధం. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివితే మాత్రం ర్యాంకర్లు గాను, ఐఏఎస్ గాను, ఐపీఎస్లు గాను ఫ్యూచర్లో ఒక దేశ సేవకు ఖచ్చితంగా ముందుకు వస్తారని ఆశిస్తూ నా వంతు సహాయంగా, నా వంతు బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమం అయితే జరిగింది. దాన్ని ఖచ్చితంగా నేను స్కూల్లో ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఏఐ ఎక్సెల్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రామ్కి అన్నీ ఉన్నాయి కానీ కొన్ని కంప్యూటర్స్ లేవు శ్రీపతిపల్లి పాఠశాలలో. సో అందుకోసం నేను ముందుకొచ్చి ఒక 3-4 కంప్యూటర్స్ అయితే ఆ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సెల్ అనే ప్రోగ్రామ్. సో ఏమవుతుందంటే పిల్లలకి ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు, అంబ్రెల్లా అన్నారు అనుకోండి, ఆ కంప్యూటర్ అంబ్రెల్లా అని చెప్తుంది. వీళ్ళు అంబ్రెల్లాని కరెక్ట్ చెప్పారనుకోండి, ఇంకో పదం హార్డ్ పదం చెప్తుంది. అది కూడా చెప్పారనుకోండి, ఇంకా హార్డ్ పదం చెప్తుంది. అలా ఏమవుతుందంటే పిల్లలకి ఆ ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటారనమాట. నాకు చాలా నచ్చింది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్. కానీ వీళ్ళ కంప్యూటర్స్ లేకపోవడం వల్ల ఒక 3 కంప్యూటర్స్ నేను వచ్చే వారమే నేను ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ మనము చేసుకున్నాము ప్రోగ్రామ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.